జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 78వ సర్గ. త్రిశంకుడు విశ్వామిత్రుని ఆశ్రయించుట. త్రిశంకుని వాక్యములు వినిన వశిష్ఠపుత్రులు నూర్వురును క్రోధముతో, ఓ దుష్టబుద్ధి, మా తండ్రిచే తిరస్కరింపబడిన యాగమును మేము ఎట్లు చేయుదము? మా తండ్రి సాధ్యపడదు అని చెప్పిన యాగమును చేయుట మా తండ్రిని అవమానపరచుటయే. ఆ పని మేము ఎట్లు చేయగలము? ఓ రాజశ్రేష్ఠ, మూఢుడవై దాని కొరకు ప్రయత్నింపక నీ నగరమునకు తిరిగి పొమ్ము అని ఏకకంఠముతో పలికిరి. అప్పుడు త్రిశంకుడు, నేను గురువు చేత గురుపుత్రుల చేత కూడా తిరస్కరింపబడి తిని వేరొకరిని ఆశ్రయింతును, మీకు శుభమగుగాక అని పలుకగా వశిష్ఠపుత్రులు కోపించి త్రిశంకుని చండాలుడవు కమ్ము అని శపించిరి. అంతటా త్రిశంకు మహారాజు నల్లని శరీరముతో కురుచ వెంట్రుకలతో చితాభస్మమును వడలిపై పూసుకొని ఇనుముతో చేయబడిన ఆభరణములను దాల్చి చండాలుడుగా మారెను. అతని మంత్రులు పరివారము అతని ఆకృతిని చూచి పరుగెత్తి పారిపోయిరి. త్రిశంకుడు తన ఆకారమును చూచి దుఃఖించుచు దక్షిణ దిశన తపస్సు చేయుచున్న విశ్వామిత్రుని కడకు చేరెను. విశ్వామిత్రుడు చండాలుడుగా మారిన త్రిశంకుని చూచి, రాజా, నీ రాకకు ఏమి కారణము? నీ చండాల రూపమునకు కారణమేమి అని ప్రశ్నించెను. త్రిశంకుడు విశ్వామిత్రుని పాదములకు ప్రణమిల్లి, ఓ మహర్షి, సత్యవ్రతనిష్ఠుడనై 100 యాగములు వనర్చితిని. సశరీరముతో స్వర్గమునకు పోవలెను అనేది కోరిక వెళ్ళిబుచ్చి నా గురువు వశిష్ఠుని చేతను అతని పుత్రుల చేతను తిరస్కరింపబడి తిని దానికి ఫలితముగా ఈ చండాలత్వము కలిగినది. ఓ మహర్షి, ధర్మము తప్పక పాలించుచు సత్యమునే పలుకుచు 100 యజ్ఞములను చేసి ధర్మ సంపాదనకై ప్రయత్నించుచు యజ్ఞమును చేయ సంకల్పించిన నా మీద నా గురువులు కృప చూపలేదు. కావున పౌరుషము వ్యర్థమని దైవమే శ్రేష్టమని తలచెదను. సర్వము దైవమునకు లోబడి ఉండునదే, దైవమే పరమగతి అని తలంచుచున్నాను. ఓ మహర్షి, నాకు రక్షకుడు వేరు ఎవ్వరూ లేరు, నీవే నా రక్షకుడవు. నా ఈ దుర్దశను నీవే మరల్చగలవు అని పలికెను. జై శ్రీరామ్. 78వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.